ఈరోజు మా కుటుంబాన్ని ఎందుకు లాగుతున్నామని తోపు బ్రదర్స్ని కూడా నేను అడుగుతున్నా. అంటే మర్చిపోయినవన్నీ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ రండి, మీరు ఫ్యాక్షన్ లేక రండి, ఏదో ఒకటి చేయండి, మేము దాన్ని రాజకీయంగా వాడతామని మళ్ళీ తోపు బ్రదర్స్ ఈ ప్లాన్లు కూడా చేస్తున్నారు. దయచేసి నేను ఒకటే చెప్తున్నా, భానుమతి గారికి కానీ అదేవిధంగా ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళు కాకమ్మ గోమ్మ కథలు చెప్తా అంటారు, ఇవన్నీ నమ్మొద్దండి, మళ్ళీ ఇటువైపు చూడొద్దండి, ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు, ఇదే ప్రకారంగా పదం 10 మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకి మళ్ళీ గొడవలు పెట్టి అది చలమంటేసి ఆడుకునేలాగా ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు ఉచ్చలేక పడొద్దండి అని మరొకసారి మా 3 కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. దీన్ని చూస్తుంటే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం కనుముక్కులలో కానీ గంగులలో మాత్రం కనపడరు. అధికారం పోతేనే వాళ్ళని తీసుకొని వచ్చి ముందర పెట్టి వాళ్ళతో మాట్లాడేయడం, ఏదైనా మీటింగుల్లో పోతేనే రండక్క కూర్చొని పెట్టండి అనడం, ఈ రకంగా కూడా చేస్తాంటారు తోపు వాళ్ళు. మరి అధికారం ఉన్నప్పుడు, నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మీ నాయకుడు సీఎంగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను నువ్వు దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావా, ఒక ఎమ్మెల్సీ ఇప్పి లేకపోయావా అని నేను తోపు వాళ్ళకు నేను అడుగుతున్నాను. ఆ పని చేయవు, కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాభం పొందేదాకా చేస్తున్నావు. మరి నేను ఈరోజు అడుగుతున్న ప్రెస్ సోదరులు అందరి తరఫున, మరి 2029 వస్తుంది, మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్, భానుమతికి ఇవ్వండి, లేదంటే కనుముక్కల ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి. మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా? లబ్ధి పొందేకైతే నువ్వు, రాజకీయంగా కావాలి ఎమ్మెల్యేగా కావాలంటే నువ్వు, కుటుంబాలు వాడుకోవడం మాత్రం వాళ్ళ బలయ్యేదానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని దీంట్లో ఇస్తావా? మీ జగన్ వస్తాడు కదా, అనౌన్స్ చెప్పి రక్తా నియోజకవర్గం ఇవ్వండి, మన భానుమతి వాళ్ళకి గంగలోళ్ళకి ఇవ్వండి, అదేవిధంగా కనుముక్కులకి నువ్వు అనౌన్స్ చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలేదు కాబట్టి ఆ బాధలు నీకు తెలియట్లేదు. ఆ బాధలు పడిన వ్యక్తి నేను, ఆ బాధలు పడిన వ్యక్తుల కుటుంబాల్ని మళ్ళా నువ్వు బయటకి ఇచ్చడం అది కరెక్ట్ కాదు అని నేను తోపు బ్రదర్స్ కూడా నేను చెప్తున్నాను. ఈ రకంగా రాజకీయాలు చేసే వాళ్ళు కూడా ఒక్కసారి పక్కన పెట్టండి అని మొత్తం అందరికీ కూడా యూత్ కూడా నేను చెప్తున్నాను. ఈ రకంగా ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా వాడుతున్నారు. రెడ్డి సోదరులు కూడా అంతే. దయచేసి రెడ్డి సోదరులకు ఒకటే కోరుతున్నా, ముఖ్యంగా రెడ్డి సోదరులకి పరిటాల కుటుంబానికి ఎక్కడ విభేదాలు అనేది లేవు. మా ఆయన పరిటాల రవి గారు ఉన్నప్పుడే ఇక్కడ కొంతమందికి సోదరులు కూడా తెలిసిండదు. రెడ్డి సోదరులు వాళ్ళ కుటుంబాల్లోనే మా కుటుంబానికి కూడా బంధుత్వాలు కూడా కలుపుకోవాలని చెప్పిన వ్యక్తి పరిటాల రవీంద్ర. మా మామయ్య కొడుక్కి మన ఓబిరెడ్డి అన్న కూతురు కూడా చేస్తున్నాం. అంటే ఆ రకంగా అందరూ కలిసి ఉండాలన్న ఆలోచనతో ఆ రకంగా కూడా మా ఆయన కూడా చేశారు. రెడ్డి సోదరులు కూడా మాతో కూడా చాలా మంది ఉంటారు. ఈరోజు మళ్ళీ అదే రెడ్డి సోదరులు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదని ఆలోచన చేసి మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు ఒకే దగ్గర చేర్చాలని ఆలోచనతో మళ్ళీ పరిటాల కుటుంబం ఫ్యాక్షన్ చేయాలి, మళ్ళీ రండి నా దగ్గరకు రండి అని చాలా మందిని దగ్గరకు కూడా తీసుకుంటున్నారు. రెడ్డి సోదరులు కూడా ఒక్కటే మీరు గమనించండి, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఎవరి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు నష్టపోయినా రెడ్డి సోదరులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అందరూ, ఏ కుటుంబం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీరందరూ బాగుండారనే విషయం మీ విజ్ఞప్తికే వదిలేస్తాం. ఎక్కడైనా చిన్న రియల్ ఎస్టేట్ చేసుకున్నా వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుని కొంతమంది పనులు చేసి పెట్టారు. అలాంటి వాళ్ళు కూడా వదులుకోకుండా చాలా మంది కూడా ఇబ్బంది పెట్టినది తోపులు కాదా అని ప్రత్యేకంగా వాళ్ళు కూడా నేను తెలియజేస్తున్నాం. వాళ్ళ రాజకీయం గురించి మిమ్మల్ని అందరినీ కూడా వాడుకుంటున్నారు. ఒక్కసారి మీరు కూడా అది ఆలోచించండి. అదే కాకుండా ఒక ఆయన హైదరాబాద్ నుంచి 2వ తోపు వచ్చాడంట. ఆయన హైదరాబాద్ నుంచి అనంతపురం రావాలంటే కొంతమంది పిల్లలకి, నేను అందరికీ చెప్పను, కొంతమంది పిల్లలకి ఫోన్ పే చేస్తూ ఉంటాడంట డబ్బులు, 10,000 15,000 అట్లా ఫోన్ పే చేసి ఆయన వస్తాడు.
వచ్చిన తర్వాత రెచ్చగొట్టి మాట్లాడి వెళ్ళిపోతాడు. ఈ పిల్లలు కూడా తాగే కొంచెం డ్రింక్ చేసి వాళ్ళు మాట్లాడిన తర్వాత కేసులు పెట్టడం, ఈ రకంగా అయిపోతే రెచ్చగొట్టడం, ఇళ్ళ దగ్గర పంపించి తిట్టడం. ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళని తిడితే ఎవరికైనా చాత కానీ మగవాళ్ళకు కూడా ఒక చాత్రం అనేది ఉంటుంది. ఆడవాళ్ళని తిట్టినప్పుడు ఎవరికైనా కోపం వచ్చి మాట్లాడినప్పుడు కేసులు పెడతారు. కేసులు పెడితేనే ఆ సునీతమ్మ కేసులు పెట్టించింది, సునీతమ్మ కొడుకు కేసులు పెట్టించారు అని ఆ రకంగా మమ్మల్ని వాడుకుంటున్నారు. దయచేసి రెడ్డి సోదరులు పిల్లలు కానీ, చాలా మంది బీసీ పిల్లలు కానీ, యూత్ మీరందరూ ఒకటే ఆలోచన చేయండి. మీరందరూ మంచిగా చదువుకోండి. ఇలాంటి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దండి. వెళ్ళినా ఏ పార్టీ వాళ్ళ పార్టీలు వెళ్ళండి, కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు అనవసరంగా వాడి తాగి కేసులు పెట్టించుకుంటే మీ భవిష్యత్తు కూడా ఇదైతుంది. మీ కుటుంబాలు కూడా ఎంతో మంది ఆధారపడి ఉంటారు. కాబట్టి యూత్ కూడా నేను ఒకటే పిలుపునిస్తున్నాను, ఇలాంటి వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు. దయచేసి వాళ్ళ ఉచ్చులో పడొద్దని అని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ఒక అక్కగా ఒక అమ్మగా వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎవరో కూడా మీరు చదువుకోండి, మంచిగా ఉన్నాను. ఫ్యాక్షన్లు వద్దు, గొడవలు వద్దు. ఫ్యాక్షన్ కావడం వల్ల బలైతారు, కానీ ఆ కుటుంబాలు బాగుండవు. దానికంటే దయచేసి మీరందరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు చేయండి. లేదంటే వ్యవసాయం చేసుకుందాం. మన అనంతపురం జిల్లాలో వ్యవసాయం కూడా చేసుకుంటే బాగా ఉంటుంది. దానికంటే దయచేసి పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను.